శ్రీమద్ యోగ వాసిష్టము ముముక్షు వ్యవహార ప్రకరణం 2వ సర్గ. విశ్వామిత్ర భగవానుడు శ్రీరామచంద్రునితో సుఖమహర్షి యొక్క వృత్తాంతాన్ని వినిపిస్తూ నాయనా, నీవు ఎలా అయితే స్వయం విచారణతోటే వస్తువుని తెలుసుకోగలిగావు, సుఖదేవుడు కూడా అట్లా తెలుసుకోగలిగాడు. ఆయనకి ఎలా అయితే స్వల్పమైన శుభ్రత అవసరమైందో, చక్కగా తలస్నానం చేసి వచ్చిన వాడికి ఆ తల ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని చక్కగా దువ్వటం అనే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం అవసరం లేనట్లుగా, నీకు కూడా నీ ఆలోచనలన్నిటినీ ఒక పద్ధతి ప్రకారము నీవు గమనించిన విధానాన్ని స్పష్టంగా నీకు బోధపరిచే విధంగాను ఒక్కసారి తెలియజేయటం తప్ప ప్రత్యేకంగా అవసరం అంటూ ఏమీ లేదు. స్వయంగా నీవే తెలియవలసిన దాన్ని అంతటి కూడా తెలుసుకొని ఉన్నావు. ఇదిగో మీ నాన్నగారి ప్రక్కన కూర్చొని ఉన్నారు, చూసావా? కాటుక కొండలాగా, నల్ల సూర్యుడిలాగా నిగనిగలాడుతూ. ఆయనే ఆ మహాత్ముడైన సుఖమహర్షి యొక్క తండ్రి, భగవంతుడైన వ్యాస మహాత్ముడు. ఈయన కుమారుడే స్వయం విచారణతో విదేహముక్తిని పొందడం జరిగింది. అని శ్రీరామచంద్రుడితో ఆ మాట చెప్పి సభాసదులైన ఆ మహర్షి లోకం వైపు తన చూపు సారించి విశ్వామిత్ర భగవానుడు ఇలా అనటం మొదలుపెట్టారు. మహాశైలన ముని బృందమా, ఈ శ్రీరాముడు దేన్ని తెలియవలసి ఉన్నదో పుట్టిన ప్రతి ప్రాణి కూడా దానిని తెలుసుకున్నాడు. జీవితానుభవాన్ని పొందే ప్రతి ఒక్కడు కూడా ఏ సత్యాన్ని ఎరిగి ప్రవర్తించవలసి ఉందో ఆ సత్యాన్ని ఇతడు ఎవరు బోధించకుండానే స్వయంగా ఇప్పటి వరకు తాను గమనించిన ఈ విషయాలన్నిటినీ చిరుతప్రాయంలోనే సమస్తాన్ని, దాని సారాన్ని కూడాను గ్రహించి వేశాడు. ఈయనకు ఈ తత్వం తెలిసింది అని చెప్పడానికి గుర్తు ఏమిటి అంటే, ఎవరైతే ఆ తత్వాన్ని ఎరిగి ఉన్నారో వారు అజ్ఞానులైన ఇతరులు వెళ్ళినట్లుగా భోగం వైపుకి మనసు ఉన్ముఖులను చేయరు. ఇతడు అటువంటి స్థితిని పొంది ఉన్నాడు స్వయంగానే. ఇది తత్వజ్ఞ యొక్క లక్షణం. అయితే దీన్ని దాటిన స్థితిని ఇతను పొందవలసి ఉంది ఈ రాముడు. లోకం అంతటా కూడాను వాసనామయంగా ఉంది. ఈ వాసనల కారణం చేతనే లోకులందరూ ఆయా విషయ భోగాల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. వాసనలు లేకుంటే మోక్షమని పెద్దల చేత చెప్పబడుతూ ఉన్నది, అనుభవంలో కనబడుతూ ఉన్నది. నానా వస్తు జాతమునందు అస్తిత్వ స్పృహ కలిగి ఉండి, అది వాస్తవమే అని విశ్వాసం కలిగి ఉండి,
జీవిస్తున్నట్లయితే అదే బంధమని చెప్పబడుతూ ఉన్నది. ఇది పెద్దల మాట, శాస్త్రవచనం, స్వయంగా మన అందరి అనుభవం కూడా. ఎవరికైనా సరే అన్య వస్తువు లేదు అని చెప్పడంతో ఆ మాటని, ఆ ముక్కని గుర్తుపెట్టుకోవటం తేలికే. అదేం కష్టమైన పని కాదు. కానీ విషయాల పట్ల విరాగం కలగటం అనే లక్షణం ఎప్పుడో గాని ఎక్కడో గాని లభ్యం కాదు. అదిగో ఈ రాముని యందు ఇప్పుడు మనం స్పష్టంగా ఆ స్థితిని, ఆ లక్షణాన్ని చూడగలుగుతున్నాం. ఇది తత్వమును తెలిసి ఉన్నాడు అని చెప్పటానికి, తత్వదర్శనం చేశాడు అని చెప్పటానికి సూటి అయిన నిదర్శనం. ఎవరైతే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తూ ఉన్నారో వాళ్ళని పండితులు అంటాం. అతడు తెలియదగిన దాన్ని అంతటినీ తెలిసి ఉన్నవాడు అవుతూ ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమానాల అంతటా కూడాను అతడికి ఆశ్చర్యం కలిగించే విషయం కానీ, అతన్ని పరిచే విషయం కానీ, అతన్ని తబ్బిబ్బు చేసే విషయం కానీ ఏమీ ఉండదు. అట్టి స్థితిని శ్రీరామచంద్రుడు ఇప్పుడు సాధించే ఉన్నాడు. ఈ మహాత్మునికి భోగముల పట్ల అరుచి స్పష్టంగా కనపడుతోంది, స్వయంగానే జనించింది. అయితే లోకంలో కూడాను ఈ విరాగం అనేది పెద్దల యందు, మహాత్ముల యందు, వీరి యందు కనపడుతూ ఉన్నప్పటికీ, చాలా మంది యందు ఉన్నట్లుగా అధిక సంఖ్యాకుల్లో ఇదంతా కూడా కీర్తి కోసము, యశస్సు కోసము, స్థితిని కాపాడుకోవడం కోసము ఇత్యాది కారణాల చేత, లేదు ఒక లక్ష్యాన్ని సాధించడం కోసము విషయ విముఖత్వం అనేది కనపడుతూ ఉన్నది. ఇక్కడ రాముడిలో కనపడే స్థితి విషయాలకు అస్తిత్వమే లేదు అనే కారణం చేత అతడికి దాని యందు అరుచి జనించింది. ఇతడికి జీవితమునందే అరుచి కనిపిస్తూ ఉన్నది. ఇది ఉత్తమోత్తముడైన శిష్యునకు ఉండవలసిన లక్షణం. ఈ లక్షణం కారణం చేత ఇతడి పట్ల చేసే ఉపదేశం సార్థకం అవుతుంది. ఇతడికిచ్చే ప్రతి మాట కూడాను అప్పటికప్పుడు అనుభవానికి వస్తున్నది. కాబట్టి ఇతడు ఉత్తముడైన పాత్రము. ఇతని వాసనలు అంతరించిపోయినాయి. ఇతనికి వాసనలే లేవా అనే స్థితిలో ఇతడు కనిపిస్తూ ఉన్నాడు. పదార్థాన్ని ఎప్పుడైతే గుర్తించటం లేదో, అన్యత్వాన్ని ఎప్పుడైతే గుర్తించటం లేదో, ఇతడిని మరి ఏది కూడా బంధించజాలదు. కాబట్టి ఇట్టి స్థితి కలిగిన సాధకుడు, జిజ్ఞాసువు లభ్యుడైనప్పుడు అతడికి వాస్తవాన్ని ఒక్క మాటలో తెలియజేస్తే, అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్థి అనేతరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే అనే మాటని ఒకసారి తెలియజేయడంతో ఎలా అయితే మహాత్ముడైన శుకునికి శాంతి లభ్యమైందో, అదేవిధంగా ఈ కుమారునికి కూడా శాంతి నిస్సందేహంగా లభ్యమవుతుంది. దీనికి సంబంధించి ఈ విషయాన్ని బోధించడానికి ఇక్కడ ఉన్నవారిలో వశిష్ఠ భగవానుడు అత్యుత్తముడైన నా అభిప్రాయము. ఆయనలో సంపూర్ణమైన వైరాగ్య పరిపూర్ణత, పూర్ణ జ్ఞానము, భూత భవిష్యత్ వర్తమానాల యందలి స్థితులు, లోకస్థితులు ఇవన్నీ స్పష్టంగా ఆయన యందు నిలకడగా ఉన్నాయి. ఈ మహానుభావుడు పలికిన మాట వ్యర్థం కాదు. కాబట్టి ఈయన ఇంకా పైగా ఈ రఘువంశానికి అంతటికీ కూడాను ఆది నుంచి కూడాను గురువు, వారికి దేవుడు. ఈ శ్రీరామచంద్రునికి స్వయంగా గురువు కూడా. కాబట్టి ఆయన ముఖత ఈ వినవలసిన
దీనిని శ్రీరామచంద్రుడు కనుక విన్నట్లయితే అతడికి కావలసిన సంపూర్ణ విశ్రాంతి లభ్యం అవుతుంది. మనం తలపెట్టిన పని పూర్తవుతుంది. రాముడికి జ్ఞానోపదేశం చేయటం అనే పని. కాబట్టి మహాత్ములారా, మనం అందరము కూడా వశిష్ఠ భగవానుని యొక్క అమృత తుల్యమైన ఆ పలుకల గురించి ఆయన్ని వేడుకొందాం, శ్రీరామునికి ఉపదేశం చేయమని అని చెప్పి వశిష్ఠ భగవాన్ వైపు తిరిగి, భగవాన్ వశిష్ఠ, పూర్వం మనకిద్దరికీ ఎంతో వైరం ఉండేది. చాలా కాలం పాటు మన ఇద్దరం వైరంతో లోకాలని బాధ పెట్టడం కూడా జరిగింది. మన వైరం కారణం చేత లోకాలు అల్లాడుతూ ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు మన ఇద్దరికి శ్రేయస్సు కలగటం కోసం గాను, లోకానికి హితం కలగటం కోసం గాను పరమ జ్ఞానాన్ని మనకు ఉపదేశించడం జరిగింది, పరమ విశ్రాంతిని మనకు ప్రసాదించడం కోసం. ఇది సమస్తమైన మునులకి ఆలయమైన నివాస స్థానమైన నిషధాద్రి మీద బ్రహ్మదేవుడు మనకు ఉపదేశించడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని అంతటినీ స్మరించండి. ఆ జ్ఞానం ఇక్కడ ఉపయుక్తం అని నాకు తోస్తూ ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానాన్ని బోధించగల వక్త, గురువు మీకంటే ఇంకెవరున్నారు ఉత్తములు. కాబట్టి ఈ పనిని మీరు స్వీకరించి పూర్తి చేయండి మహాత్మా బ్రహ్మన్ అని చెప్పి బ్రహ్మర్షి భగవంతుడు విశ్వామిత్రుడు అనటంతో ఇలా అంటూ ఇంకొక మాట కూడా చెప్పారు. ఉత్తముడైన శిష్యుడు లభ్యం కావటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. నానా అవలక్షణాలతోటి వచ్చి చేరతారు. వారందరి మనసుల్ని శుభ్రం చేయటం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ విరక్తి కలిగిన వాడు, చెప్పింది చేయగలిగిన వాడు, చెప్పిన దాన్ని చక్కగా యథాతథంగా అర్థం చేసుకోగలిగేవాడు, సత్యమునందు మాత్రమే ఆసక్తి కలిగిన వాడు ఆయన శిష్యుడు దొరికినట్లయితే, ఓ సాధు పురుష, ఇంతకంటే మీ వంటి వారికి గొప్ప వరం ఏమున్నది? మీరు ఏమి కోరతారు? వీటి మాత్రంతో తృప్తి పడేవాళ్ళు కదా. ఇదిగో అటువంటి వరం ఇక్కడ లభ్యమైంది ఇప్పుడు రాముడి రూపంలో. ఇతడు ఉత్తమ శిష్యుడు, విరక్తుడు, ఏది ఉపదేశించినా సరే దానిని చక్కగా గ్రహించి అనుభవంలోకి తెచ్చుకోగలడు చప్పున ఆ క్షణంలోనే. ఇటువంటి స్థితి లేని చోట ఎంత బోధ చేసినప్పటికీ, ఎంత బోధ జరిగినప్పటికీ, కుక్కతోలు సంచిలో పోసిన ఆవు పాలలాగా అపవిత్రం అయిపోతూ ఉన్నాయి. ఆవు పాలు పవిత్రం అని చెప్పి యజ్ఞయాగాది కర్మలకు స్వీకరించబడినప్పటికీ అది తోలు సంచిలో కనుక తీసుకొని వచ్చినట్లయితే, అది కుక్కతోలు సంచిలో కనుక వాటిని తీసుకురావడం జరిగినట్లయితే అవి యజ్ఞ నివేదనకి పనికిరావు, అపవిత్రం అయిపోయినాయి. కాబట్టి అదే విధంగా సాంసారిక వాసనల కోసం గురువుల చుట్టూ చేరి వాటిని పరిపూర్ణం చేసుకోవడం కోసం చేరి మహాత్ముల దయతోటి చెబుతూ ఉన్న పరమమైన వచనాలని మెల్లమెల్లగా మాత్రమే ఆకర్ణిస్తూ మెల్లమెల్లగా మాత్రమే గ్రహిస్తున్న వాళ్ళకి బోధించడం చాలా శ్రమతో కూడుకున్నది. కానీ మీ వంటి పెద్దలు అటువంటి వాళ్ళని కూడా దయతో స్వీకరించి శ్రమ కోర్చుకొనైనా బోధిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసారా, ఈ రాముడు దొరికాడు మనకి. కాబట్టి మహాత్మా, ఈ రాముడికి మీరు చేసే ఉపదేశాన్ని వినటానికి మేమందరం చెవులను అలా తెరుచుకొని రెక్కించి ఎదురు చూస్తున్నాం. ఈ బృహత్ కార్యాన్ని, ఈ పవిత్ర కార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించండి మహాత్మా అని చెప్పి విశ్వామిత్ర భగవానుడు అనడంతో వశిష్ఠ భగవానుడు ఇలా అన్నారు. దశరథ మహారాజు ప్రక్కన కూర్చొని ఉన్న వశిష్ఠ భగవానుడు, ఆయనకు ఒక వైపున దశరథ మహారాజు ఉన్నారు, మరొక వైపున విశ్వామిత్ర భగవానుడు,
మరొక అవతలగా వ్యాస భగవానుడు, ఇంకా పులస్త్యాది బ్రహ్మర్షులు, దేవర్షులు, ఇంకా అనేక మంది మహర్షులు ఆయన వైపు అలానే చూస్తూ ఉండగా ఇలా పలికారు: భగవాన్ విశ్వామిత్ర, మహామునీశ్వర, మీ వంటి పెద్దలు చెప్పిన దానిని ఎంత సమర్థుండై నేను ఉన్నప్పటికీ కూడా కాదనగలనా? పని ఎంత కష్టమైంది అయినప్పటికీ మీ వంటి వాళ్ళు ఉపదేశించిన తర్వాత దానిని స్వీకరించకుండా ఉండగలనా? మీ ఆజ్ఞ చొప్పున ఇదిగో ఈ రాజపుత్రులు, రాముడే కాదు, రామునితోటి ఆయన సోదరులు, అతడి మిత్రులు ఇక్కడ చేరిన వారందరి మనోమోహం తొలగించేటట్టుగా నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. బ్రహ్మదేవుడు మన ఎదుట ప్రవచించిన ఆ పరమజ్ఞానంతో ఇప్పుడే దీపం వెలిగిస్తే రాత్రి చీకటి ఎలా అయితే తొలగిపోతూ ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఉన్న అందరి మనసుల యొక్క మోహం నశించేట్లు చేయగలుగుతాను. శ్రీరామచంద్రుని సంగతి చెప్పే పనే లేదు. ఇదిగో ఆనాడు మా తండ్రి యొక్క బ్రహ్మదేవుడు మన ఇద్దరి వైరం శాంతించడం కోసం, మనకు సుఖం కలగడం కోసం, విశ్రాంతి కలగడం కోసం, లోకానికి హితం కలగడం కోసం సమస్త శాస్త్రసారమైన ఏ జ్ఞానాన్ని, ఏ బ్రహ్మోపదేశాన్ని మనకు భావించారో దాన్ని నేను ఇప్పుడు స్మరిస్తూ ఉన్నాను. ఆ పద్మసంభవునికి నమస్కారం చేసి ఈ ఋషులోకానికి అంతటినీ కూడా సంభావించి ఇదిగో దానిని చెప్పటానికి తగిన ఉదాహరణల్ని, ఆఖ్యాయికల్ని, ఉపాఖ్యాయికల్ని, అంటే కథల్ని, ఉపకథల్ని, కథాంతర్గతమైన కథల్ని ఉపకథలు అంటాం. ఈ కథల్ని అన్నిటినీ కూడా నేను మీకు ఇప్పుడు ఒక క్రమంలో వచించబోతూ ఉన్నాను. అందరూ కూడా చక్కగా వినండి అని చెప్పి వశిష్ఠ భగవానుడు విశ్వామిత్ర భగవానుడికి సమాధానం ఇచ్చి ఇక పని పూర్తి చేయటం కోసం అని చెప్పి పనికి ఉపక్రమించడం మొదలుపెట్టారు అని శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఇది నిగదితవాన్ అసౌ మహాత్మా పరికరబంధ గృహీత వక్తృతేజ అకదయదిదం అజ్ఞతోపశాంత్యై పరమపదైక విబోధనం వశిష్ఠ. కాబట్టి ఈ విధంగా ఆ వశిష్ఠ భగవానుడు పరమపదాన్ని స్పష్టంగా తెలియపరచగల, ప్రసాదించగల పరమజ్ఞానాన్ని, ఈ సంసారం నుంచి ముక్తిని ప్రసాదించగల పరమజ్ఞానాన్ని, ఆత్మస్వరూపం ఏమిటి వాస్తవానికి అన్న విషయాన్ని అప్పుడు అనుభవానికి తీసుకురాగల పరమజ్ఞానాన్ని ప్రవచించడానికి తగిన కథా వస్తువుని అంతటినీ కూడాను సేకరించుకొని, అంటే మనసులోనే ఒక్కసారి అలా స్మరణ చేసి అంతటినీ కూడాను ఒక క్రమంలో దాన్ని పేర్చుకొని ఎక్కడ మొదలెట్టాలి, ఎటువంటి ప్రశ్న శిష్యుల్లో ఉత్పన్నం అయ్యేట్లుగా చేయాలి, ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ ఆ సమాధానం అర్థం అవడం కోసం ఎటువంటి కథల్ని, ఆ కథలను అర్థం చేయడం కోసం ఉపకథల్ని ఎలా ప్రయోగించాలి అనే విషయాన్ని అంతటిని ఒక్కసారి అలా మనసులోనే చటుక్కున అలా ఒక పద్ధతిలో పెట్టేసుకొని అంతా చప్పున కొద్ది సమయంలోనే జరిగిపోయింది, క్షణాల కాలంలోనే. దీన్ని అంతటిని కూడా అలా స్మరణ చేసి ఆయన ఇక బోధనకైతే ఉద్యుక్తుడయ్యారు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, వక్త వైరాగ్య పరిపూర్ణుడు, పరమతత్వ వేత్త,
అదేవిధంగా శిష్యుని యందు అధికమైన ప్రేమ కలిగిన వాడు అయి ఉండాలి. వైరాగ్య పరిపూర్ణత్వము అన్నదానికి అర్థం శిష్యునికి ఏ మాలిన్యం అయితే ఉన్నదో ఆ మాలిన్యం తనకు లేనివాడు. అదేవిధంగా వైరాగ్యం అనగా లేని వస్తువునందు కలిగిన అనాసక్తి అని చెప్పి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఒక వస్తువు లేదు అని చెప్పి తెలియడంతో దాని ఎందు కలిగే అభిప్రాయాన్నే వైరాగ్యం అనే పేరుతో చెప్పుకుంటామని చెప్పి ఎన్నోసార్లు మీకు చెప్పాను. అయితే దాన్ని దాటిన స్థితి ఒకటి ఉన్నది. అదేమిటి అంటే లేని వస్తువు తోటి వ్యవహరించడం అనేది వాస్తవానికి వ్యవహారం కాదు. కాబట్టి వారు ఎటువంటి స్థితిలో కనిపించినా సరే వారు ఆ వస్తువుని గ్రహించినట్లు కానీ వైరాగ్య రహితులైనట్లు కానీ కాదు. ఉదాహరణకి వశిష్ఠ భగవానుడు విశ్వామిత్ర భగవానుడిని తీసుకుంటే, ఈ ఋషిలోకాన్ని అంతటిని తీసుకుంటే ఈ లోకాలు ఉన్నాయన్ని భావనతోటి, ఇది సత్యమనే భావనతోటి వాళ్ళు వ్యవహరిస్తున్నారా అంటే కానే కాదు. ఎవరైనా సరే ఈ లోకంలో ప్రవర్తించేటప్పుడు ఆహారము ఇత్యాది అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని నిస్సందేహంగా పద్ధతి ప్రకారం గ్రహిస్తూనే ఉంటారు. కానీ వాటి యందు వారికి నిజంగా ఆసక్తి ఉన్నదని కానీ, లేకపోతే అవి వాస్తవం అని చెప్పి నమ్ముతున్నారని కానీ కాదు. కేవలం ఒక ఆట మొదలైంది, ఆ ఆటను అలా కొనసాగిస్తారు అంతే. ఆట యందు ఉంటారు. రెండు ఆట యందు ఉండడం, ఆటను విరమించటం రెండు సమానం. ముక్తుడైన వాడికి ఆటలో ఉన్న గెలిపే, ఆట నుండి విరమించినా గెలిపే. ఆటలో ఓడిన గెలిపే, ఆటలో గెలిచినా దాని తలపు ఉండి ప్రయత్నం చేసి గెలిచినట్లు కాదు. అతడు ఎప్పుడో గెలిచి ఉన్నాడు, అతడు గెలవటానికి మరొకటి ఒకటి లేదు. అటువంటి స్థితిలో ఉన్నవారు ఈ వశిష్ఠ భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు. బ్రహ్మదేవుడు మొదలుపెట్టిన ఆటలో భాగస్థులుగా వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు తప్ప వారికి ప్రత్యేకంగా వేరే దృష్టి అంటూ ఏమీ లేదు. ఇది స్థితి. ఈ స్థితిని అర్థం చేయించడం కోసమే శ్రీరామచంద్రుణ్ణి యథోచితంగా లౌకిక కార్యక్రమాల యందు ధర్మ దృష్టితోటి, పూర్ణ జ్ఞాన దృష్టితోటి, వస్తు దర్శన దృష్టితోటి నిరంతరము కూడాను వస్తు దర్శనం చేసే ఆ స్పృహతోటి వర్తింపజేయడానికి కోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు సిద్ధమయ్యారు. అంటే మావలే ఉంటావు నువ్వు కూడా అన్నదానికి అర్థం అది. సాక్షాత్తు పరమాత్మకి యజ్ఞయాగాది వ్యవహారాలు ఎందుకు? ఇంకొక రాజు యొక్క సహాయం ఆయనకి ఎందుకు అవసరమైంది? ఆయన సాధించవలసిన పనులు ఏమున్నాయి? సమస్తము సాధించుకున్న ఆ మహాత్ముడికి ఈ శ్రమ ఎందుకు? శ్రీరాముడి దగ్గరికి వచ్చి దశరథ మహారాజుని అర్థించి ఈయన్ని తీసుకువెళ్ళి ఆ యజ్ఞ సంరక్షణ చేయటం, దారిలో తాటకని చంపడం, ఆ తర్వాత ఆయనకి వివాహం అయ్యేటట్లుగా చూడటం, అహల్యాశాప విమోచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడాను లోకహితాన్ని కోరి చేసినట్లుగా కనపడుతూ ఉన్నది. అంతేగాని అందులో ఆయన స్వార్థం అంటూ ఏమీ మనకి కనబడడం లేదు. కేవలం ఈ ఆటని తండ్రి యొక్క బ్రహ్మదేవుడి మొదలుపెట్టిన ఈ ఆటని అలా కొనసాగిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ సంతోషంగా నాటకాన్ని చూస్తూ నాటకంలో ఉన్నట్లుగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. వశిష్ఠ భగవానుడు ఆయనకి కులగురుత్వంలో సుఖమేమున్నది? శ్రమ తప్ప. రాజుగారికి ఏ కష్టం వచ్చినా, ఆ ఇంట ఏ కష్టం వచ్చినా ఆయన కూడా ఉరుకులు పరుగులు పెట్టి దాన్ని ఆ సమస్యకు సమాధానాన్ని పరిశీలించి దానిని ఇవ్వడం అనేది ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇది ఎవరికి సుఖంగా ఉంటుంది? మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదిగో విశ్వామిత్ర భగవానుడు ఎందుకు చేస్తూ ఉన్నారో ఈ ఋషిలోకం అంతా, ఈ బ్రహ్మర్షులు, సప్తర్షులు
సనక సనందనాది దేవర్షులు, బ్రహ్మ మానస పుత్రులు ఎందుకోసం ఈ లోకాల్లో వర్తిస్తూ ఉన్నారో అందుకోసమే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఆ స్థితి రాముడికి దాదాపుగా వచ్చింది. ఆ స్థితిని సంపూర్ణం చేయటం కోసం, స్థిరం చేయటం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ జ్ఞానం అంతా ప్రవచించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మహాత్ములందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే, పదార్థాల యొక్క అస్తిత్వాన్ని, అంటే అనేకత్వము, ఈ స్థూలమైన పదార్థాలు ఉన్నవి అనే భావన, దాన్ని విడనాడి ఒకవేళ దాంట్లో ఉంటూ ఉన్నట్లయితే వాటినన్నిటినీ కూడాను మాకు అధికారం లేదు, ఈ ఐశ్వర్యం అంతా కూడా స్వామిది అనే ఉద్దేశంతో ఆయనకు సమర్పించి ఇక ఆదేశాన్ని అనుసరించి వర్తించడం అనే కార్యక్రమాన్ని మాత్రమే పెట్టుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తారో అప్పుడు ఈ జ్ఞానం మనందరి పట్ల కూడా సంపూర్ణం అవుతుంది. కానట్లయితే ఏదో కొంత మేలు చేసి మరలా ఆ సంసారంలోనే మనం ఉండేటట్లుగా అయిపోతుంది. ఆ జ్ఞానము అర్హత లేని కారణం చేత వినేవాడికి నిరుపయోగం అయిపోతూ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటినీ ఒకసారి మళ్ళీ మళ్ళీ మననం చేసుకొని ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అప్పుడు పరమసుఖం అనేది లభ్యం అవుతుంది. ఇది శ్రీరామచంద్రుడికి ఒక్కసారితోటే లభ్యమైంది. ఇప్పుడు మనం ప్రతి శ్లోకానికి, ప్రతి సర్గకి కూడాను విస్తృతమైన వ్యాఖ్యానం, చిన్న చిన్న సందేహాలన్నిటినీ కూడా తీర్చుకుంటూ పోవడము అనే కార్యక్రమంతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమంలో నువ్వు వెనగడుగు వేస్తే నువ్వు వెనకే పడిపోతావు. అహంకారంతో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని సిగ్గుపడటం మొదలైతే నీ ప్రకృతి నిన్ను మోసం చేస్తుందని అర్థం. నేను నీవు తప్ప అన్యం లేదని చెప్పినప్పుడు, నీవు నీ గురుడు లేకపోతే నీ స్వామి తప్ప అన్యం లేదని చెప్పినప్పుడు నీ కంటకు కనపడే సమస్తము కూడా స్వామి అయి ఉండగా నీకు మరొక విధంగా తోస్తూ ఉంటే నీకు జ్ఞానం ఎప్పటికీ కూడాను అంటదు. దీన్ని ఏకభక్తి అంటాం. ఈ ఏకభక్తిని ఎప్పుడూ శిష్యుడైన వాడు పూని ఉండాలి. ఆ పూనిక లేనట్లయితే చెప్పేది మంచి చెడులనే అద్దంలోంచి చూడటం జరుగుతుంది. పారదర్శకమైన అద్దంలోంచి చూడటం జరుగుతుంది, మంచి చెడులనే అద్దంలోంచి. అలా ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీకు అన్యం తోస్తూ ఉన్నది కాబట్టి, ద్వంద్వాలు నీకు ఇష్టం అవుతూ ఉన్నాయి కాబట్టి నీవు ఆ ద్వంద్వాత్మకమైన స్థితిలోనే ఉండిపోవటం జరుగుతుంది. ఎన్నో మార్లు చెప్పినా సరే ఆ మాటలకి, స్వామి చెప్పే మాటలకి, అంటే నీ గురువు నీకు ఉపదేశించే మాటలకి మాటలుగానే విలువ తీసుకుంటూ స్థూలంగా దానిని నువ్వు స్పష్టంగా నువ్వు గ్రహించినట్లయితే, అంటే అంగీకరించినట్లయితే నీ స్థితి ఏమాత్రము కూడాను బాగుపడదు. మరలా ఇది కూడా నీకు బరువే అవుతుంది. కాబట్టి శాస్త్రాన్ని సరైన విధానంలో అనుసంధించాలి. దాంట్లో నిపుణులైన వాళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని గమనించుకుంటూ పాటించుకుంటూ ముందుకు సాగాలి. చెప్పిన విధంగా సాగాల్సిందే తప్ప మరొక దారి లేనే లేదు. ఇంత విషయం విన్న తర్వాత ఇప్పుడు మనం ముందు రామాయణం చదువుకొని ఇందులోకి వచ్చాం. ఇంత విషయం విన్న తర్వాత శ్రీరామచంద్రుడు ఆయన నడుచుకున్న ప్రవర్తనలో, ఆయన ప్రవర్తన అంతా ఏదైతే ఉందో, నడిచిన నడత ఏదైతే ఉందో అదంతా లోకానికి ఆదర్శప్రాయం అని చెప్పబడుతూ ఉన్నది వాస్తవము. కానీ ఆయన పోకడలు ఎవరికి నచ్చినాయి? కొద్దిమంది ఇంకా విమర్శ చేస్తూనే ఉన్నారు కదా. సీతమ్మను ఎందుకు వదిలిపెట్టాడు మళ్ళీ అంటున్నారు. ఆ శంభూకుడిని ఎందుకు చంపాడు అంటున్నారు. వాలిని ఎందుకు బాణం వేశాడు, చంపేశాడు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా అనేక అనేక నిందలు ఆయన మీద కూడా వచ్చి పడ్డాయి. కారణం ఏమిటి? ఆ నిర్ణయాలు ఆయన ఎందుకు ఇలా చేశారు అన్న సంగతి మనకు తెలియదు కాబట్టి దానికి అది కనిపిస్తుంది, ఈ నింద వస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఎవరికి వాళ్ళు స్పష్టంగా పరమతత్వమునందు జిజ్ఞాసతో, ఆత్మతత్వమునందు జిజ్ఞాసతో తక్కిన వాటి అన్నిటినీ, ఆశలు ఆలోచనలన్నిటినీ ప్రక్కన పెట్టి చేయగలిగినప్పుడే అవుతుంది. అంతేగాని నా కొడుకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది,
నా భార్యకి ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుంది, నా కూతురు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నాకు నా పిల్లలకి సంతానం ఎప్పుడు కలుగుతుంది, అంటే నాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది, కలిగిన తర్వాత వారికి సంతతి ఎప్పుడు కలుగుతుంది అనే ఇటువంటి ప్రశ్నలతోటి ఉండేవాళ్ళు ఈ జ్ఞానాన్ని వినటానికి అర్హులు కారు. కానీ మరి ఎక్కడో చోట వినపడాలి కదా. నా పని నేను చేస్తూ ఉండగా మీరు దీన్ని వింటూ ఉన్నారు, వింటూ క్రమక్రమంగా దానికి దగ్గరవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పరమ పరమాత్మ కృపతోటి ఇది నీకు చేరువైందనే విషయాన్ని గుర్తించి కృతజ్ఞుడవై పనిచేయాలి. కానీ నిన్ను గురువుని కూడాను రక్తమాంసమయమైన ఈ దేహాల రూపంతో గనక నువ్వు దర్శిస్తూ ఉన్నట్లయితే విషయాన్ని గ్రహించలేవు, విడుదల పొందలేవు. దీన్ని గుర్తుపెట్టుకొని తగు విధంగా ప్రవర్తించాలి. దీనితో ముముక్షు వ్యవహార ప్రకరణంలో 2వ సర్గ పూర్ణమైంది. రేపటి నుండి 3వ సర్గ మొదలవుతుంది. కాబట్టి ఈ 3వ సర్గ నుంచి వశిష్ఠ భగవానుని యొక్క బోధ మొదలవుతుంది. శ్రీరామచంద్రుని అనేకమైన ప్రశ్నలు మొదలవుతాయి. వాటన్నిటినీ కూడాను మన ప్రశ్నలుగా చేసుకోవాలంటే మనం ముందు ఆ ప్రశ్నలో ఉండే సారాన్ని అర్థం చేసుకుంటూ క్రమంగా దానికి వచ్చే సమాధానాన్ని కూడా గ్రహిస్తూ శ్రమ పడుతూ ఈ విషయమై ముందుకు సాగాలి. ఊరికే వచ్చి పడదు, ఏది కూడా కొంత శ్రమ పడవలసి ఉంటుంది, కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. శ్రమ అంటే తలక్రిందులుగా వేలాడనక్కర్లేదు, ఇంకేదో శరీరాన్ని కష్టపెట్టనక్కర్లేదు. కేవలం విచారణ చేయాలంతే, ఆలోచన చేయాలి. చెప్పే విషయాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసేటప్పుడు వచ్చే సంశయాన్ని తడుముకోకుండా అడగాలి. ఆ సంశయాన్ని అడిగేటప్పుడు చక్కగా ప్రశ్నని తయారు చేసుకొని దానిని మీ దగ్గరుండే కాగితం మీద రాసుకొని ఆదివారం నాటి ఈ సత్సంగంలో ఒకరి తర్వాత ఒకరు చక్కగా ప్రశ్నించాలి. ఇచ్చే సమాధానాన్ని మీకు ఎటు రికార్డెడ్గా యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి పలుమార్లు వినాలి. మళ్ళీ సందేహం వస్తే ప్రశ్న రాసుకోవాలి. ఆదివారం దాకా ఎదురు చూడాలి. ఈ లోపల దాని గురించి విచారణ చేస్తూ ఉండాలి. నీకు వచ్చిన సమాధానము, గురువులు చెప్పే సమాధానము ఒక్క తీరుగా ఉన్నాయా లేదన్నది గమనించాలి. గురువులు చెప్పే సమాధానంలో వస్తున్న అధికమైన జ్ఞానం ఏదైతే ఉందో దానిని సంతోషంతో స్వీకరించి ముందుకు సాగాలి. ఇది పద్ధతి. ఈ విధంగా ముందుకు సాగుదాం. జై సద్గురురామ్.